తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీ కులగణన చేసింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కు పంపింది. గవర్నరు దాన్ని రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ స్థానిక సంస్థలు నిర్వహించాలి బీసీ రిజర్వేషన్లతో పాటు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వము అసలు ఎలా ముందుకెళ్తుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటనారు బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలకు వెళ్తుందా లేదా అనే అంశానికి సంబంధించి వారు సార్ చెప్పండి. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్తో పాటు ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్కు పంపింది, గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. అసలు ఏంది పరిస్థితి? అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర పార్టీపై ఒత్తిడి తీసుకురావాలి, ఆర్డినెన్స్ సంబంధించిన 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా పిలుపునిచ్చింది. దీనిపై ఏమంటారు? అసలు మీరేమంటారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సమాజం అంతా కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇవాళ తరతరాలుగా ఈ దేశ ఉత్పత్తిలో దాదాపు 60% సంపదని సృష్టిస్తున్నటువంటి బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో కనీసం 10% కూడా ఆ ఫలితాన్ని పొందడం లేదు. ఇవాళ ఏదైతే గతంలో విపి సింగ్ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఉండి 27% రిజర్వేషన్ని ఆ రోజు మండల్ కమిషన్ని అమలు చేయడం మూలంగానే ఇవాళ బీసీలు ఇప్పుడిప్పుడు మరి కాస్త ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం వస్తుంది. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ళు దాటిన ప్రయాణం సాగిస్తూ ఉన్న పరిస్థితుల్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంటే ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించడం మూలంగా ఆ మాత్రము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి బీసీలకి ఆ విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. అయితే ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన ఒక సరే అది అధికారం కోసం ఆ పార్టీ లాభం కోసమా ఏదైనా బీసీలకి లాభం జరిగే కార్యక్రమం అది అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇవాళ 50% రిజర్వేషన్ని ఏదైతే సుప్రీంకోర్టు సీలింగ్ ఉందో ఆ సీలింగ్ తొలగించాలని జనాభాలో ఎవరి జనాభా ఎంత ఉందో అది దామాష ప్రకారం రిజర్వేషన్ల పంపిణీ జరగాలనేది ఏదైతే ఉందో అది మొత్తం భారతదేశ సమాజాన్ని ఆమోదించేటువంటి అంశము. అది మంచి కార్యక్రమం. కాబట్టి ఇవాళ ఒక పార్టీ మంచి నినాదం ఇచ్చినప్పుడు ఆ పార్టీ పట్ల రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉన్న ఆ నినాదాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా 42%, మరి 42% ఒక కేవలం స్థానిక సంస్థలనే కాదు, రాష్ట్ర ప్రభుత్వము విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, దీన్ని 9th రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు బీసీ కులాలు దాదాపు 150-160 కులాల నాయకులు సంఘాలన్నీ కూడా ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ కూడా ఇలా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అసలు సమస్యని పక్కదారి పట్టించి ఏదేదో పనికిరాని విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీల మీద మాట్లాడాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఇవాళ బీజేపీ 3వసారి అధికారంలోకి రావడానికి సహాయపడ్డాయి. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం 8 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చింది. కాబట్టి ఈ పార్లమెంటు సభ్యుల్లో మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఈ 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా. అదేవిధంగా ఇవాళ మేము మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీ సమాజం హెచ్చరిక కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ నేను కూడా బీసీని అని చెప్పేటువంటి మోదీ గారు 50% రిజర్వేషన్ల సీలింగ్ దాటకూడదని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించి ఇవాళ అగ్రకుల పేదలకి ఇస్తే మంచిదే, కానీ జనాభా 10-15% ఉన్నటువంటి అగ్రకులాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే అగ్రకులాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో మనం ఇప్పుడు అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళ పేదలకు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఇవాళ తెలంగాణలో 7% సమాజం ఉంటే అగ్రకులాలు 10% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా సమాజ సంపదలో ఎక్కతక్క ఉండకుండా వారి యొక్క జనాభా దామాష ప్రకారం ఇవాళ అది పంపిణీ జరిగితేనే సమాజంలో
మరి అసమానతలు తొలగిపోతాయి. ఇవల్ల 76 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం వచ్చి మనకు, ఇంకా రిజర్వేషన్లు, ఇంకా అసమానతలు, ఇంకా నిరక్షరాస్యత, ఇంకా మనం వెనుకబడ్డ దేశం అని చెప్పుకోవడం ఏంటంటే ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు సిగ్గుపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అసమానతలు తొలగాలంటే తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే మనకి ఎన్ని రాజకీయ విభేదాలున్నా భిన్నాభిప్రాయాలున్నా తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మంచి ప్రయోగం. ఈ ప్రయోగం విజయవంతమైతే భారతదేశానికి ఒక రోల్ మోడల్ అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంకు ఈ విషయంలో బీసీలకి 42% విద్యా ఉద్యోగ రంగంలో మరి రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన లెఫ్ట్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఆ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధానంగా మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో 66% రిజర్వేషన్లతో ముందుకు సాగుతుంది. అయితే 9th షెడ్యూల్ చేర్చారు. మన రాష్ట్రంలో జరిగిన ఈ రిజర్వేషన్లకు సంబంధించి అదిని కూడా చేర్చాలంటే ఏం చేయాలి? అసలు పార్లమెంట్లో దాన్ని చట్టం తీసుకొచ్చే దిశగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేయాలి? అంటే ఒకటే, ఇప్పుడు తమిళనాడు 69% రిజర్వేషన్లు, ఆ ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు పాలకపక్షాలు అన్నీ ఏకమైతేనే ప్రభుత్వం అనివార్యంగా ఆ రోజు 9th షెడ్యూల్లో చేర్చారు. ఈరోజు కూడా ఏంటంటే బీజేపీ తన మొండిగా ఉంటుంది. ఇవల్ల అసలు జనగణనతో పాటు కులగణన జరిపే సమస్యే లేదు అని సుప్రీంకోర్టులో మరి రిట్ పిటిషన్ వేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవల్ల అనివార్యంగా మొత్తం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దేశమంతా ప్రచారం చేయడము, ముఖ్యంగా బీసీలలో వస్తున్న చైతన్యాన్ని గుర్తించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో బీసీలలో సహజంగానే ఇవాళ చదువుకున్న శాతం పెరిగింది, రాజ్యాధికారం మాకు వాటా కావాలి అనేటువంటి ఒక కాంక్ష పెరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దీన్ని పసిగట్టి కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా జరపబోతున్నామని చెప్పారు. అది అభినందించాల్సిన విషయం. ఎందుకంటే గతంలో చేయలేదు కాబట్టి, ఇప్పుడు చేశారు కాబట్టి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఇవాళ బీసీ సమాజానికి ఈ అసమానతలు తొలగిపోయి వాళ్ళ అత్యంత పేదరికంతో ఇవాళ సంచార జాతులుగా, వృత్తి కులాలుగా బీసీలు అనేక అసమానతలకి గురవుతున్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలకు గురవుతున్నటువంటి బీసీ సమాజం రాజకీయంగా మరి ముందుకు వస్తేనే, ఈ రాజకీయంగా వీరికి చట్టసభల్లో అవకాశాలు ఉంటేనే వారి బతుకులు వారు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం చేసే పోరాటం ఇలా తెలంగాణ ప్రభుత్వానికి బహుశా రేపు మంచి పేరు వస్తుందేమో అనవచ్చు. కానీ ఇదే ఇప్పుడు చేసి కేంద్ర ప్రభుత్వం తామే చేసామని చెప్పుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ సమాజం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తానికి చూడవచ్చు, ఏదైతే బీసీకి సంబంధించిన 42% రిజర్వేషన్ని ఉద్యోగ, విద్య, రాజకీయ రిజర్వేషన్లో అన్ని రిజర్వేషన్ల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీకి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసింది, ఆ ఆర్డినెన్స్ను కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో ఆమోదిస్తే అది చట్ట రూపం దాల్స్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసి మేమే చేశామని చెప్పుకుంటే మేము అభినందిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి దీన్ని అడ్డుకుంటే మాత్రం బీసీలు ఐక్యమై రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.